మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అత్తనే అబ్బాయి అత్తనే అన్నది. ఒక్కరోజు అవ్వలేక సాధింది. అమ్మ నాన్న చిన్న చిన్న బాధలకే లోపల పెట్టుకొని ఈ విధంగా జరిగింది. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ పోస్ట్ మార్టం గది దగ్గర ఉన్నాము. మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలం ఎర్రడబెల్లికి చెందిన లాస్య నిన్న అనుమానాస్పదంగా ఉరిపెట్టుకొని వాళ్ళ ఇంట్లో చనిపోవడం జరిగింది. ఒక 14 నెలల పాప, ముక్కుపచ్చలారనే ఒక పాప పసిగుడ్డును ఆమె అక్కడ వదిలిపెట్టి ఈ ఉరిపెట్టుకొని చనిపోవడం జరిగింది. అసలు ఏం జరిగింది, వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుందాం. లాస్య తల్లిగారు సుజాత మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ సంఘటనలకు అసలు కారణం ఏంటి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీకు ఎంతమంది పిల్లలు? ఒక కొడుకు ఒక బిడ్డనే. ఒక కొడుకు ఒక బిడ్డ. నా కొడుకు బిడ్డ, నా బిడ్డకి బిడ్డనే. ఈ బిడ్డకు ఒక చిన్న పాప. ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్లి చేసి? పెళ్లి చేసా 8 నడుస్తాను. 8 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు చాలా రోజులకు కానిపోయిందా? లేట్ గానే అయింది. లేట్ గా. ఎట్లుండే మీ బిడ్డ? ఎట్లుండే, ఏమన్నా గొడవలు జరిగినాయా? అసలు ఎందుకు ఇట్లా జరగడానికి కారణం ఏంటిది? మాకు ఏం చెప్పలే. నా బిడ్డ తెలివి కలదని భారం కొద్దున్నా. ఎవరు ఫోన్ రోజు మాట్లాడింది. ఒక రోజు ఆమె చేయలే, మేము కూడా చేయలే. రోజు మాట్లాడింది ఫోను. మాట్లాడిందా నీతోటి? నిన్న మాట్లాడలే. ఈ మధ్యలో ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చిందా మీ బిడ్డ? మొన్ననే వచ్చింది. 10 రోజులు అయిపోతుంది కావచ్చు, అంతే. బాగా రోజులు అవుతలేదు. మళ్ళీ వస్తా అన్నది. రా బిడ్డ ఇంకా అంటే, దేనికి ఆదివారం పెట్టిద్దరో ఇల్లు దులుపుతా, ఇద్దరం వచ్చి దులుపుతా, నాకు ఒక్కదానికి కాదు ఆయనకు ఒక్కదానికి కాదు అన్నాడు. లేకపోతే ఇవ ఆదివారం రా బిడ్డ అన్నా నేను. అంటే దేని పెట్టుకుంటే అత్త అన్నది. ఇంకేనాడు అత్త బిడ్డ అత్త అంటే, ఇల్లు మా ఇంటికాడ మా అత్త చచ్చిపోయినాడు, అది మసికం అన్ని ఉన్నావు ఎత్తు అన్న. అత్తనే అబ్బాయి అత్తనే అన్నది. ఇంకంతే. ఇక రోజు మాట్లాడింది ఫోన్లో, వాళ్ళ బిడ్డ మాట్లాడింది అంతే. నాతో ఒక్కరోజు ఏమని చెప్పలే. కాన్పు కానప్పుడల్లా 6 ఏళ్ళని అర్థానికి అయింది కాన్పు. ఉట్టే వరకు 7 అయింది. 1 సంవత్సరం పిల్ల అయింది. లాస్య తండ్రి రవి మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఏమైంది అసలు? మీ బిడ్డ ఇట్లా చేసుకుంటదని అసలు? నా బిడ్డ నాకు చెప్పలేదు. నా బిడ్డ 3 రోజుల కింద ఫోన్ చేస్తే అబ్బాయికే ఇచ్చింది. ఏంది బిడ్డ అంటే, బిడ్డ నీకు చెప్పగానే బిడ్డ, నీతో చెప్తే నువ్వు కొట్ట పోతావు, ఆయన ఏమ నీకు చెప్పనన్నది బిడ్డ. ఎప్పుడు కొడవలే అన్నది నా బిడ్డ. నా బిడ్డ కొట్టి చంపిండు అనుకున్నా, అది కొట్టే చంపిండు కానీ ఇంకో మాట అయితే లేదు బిడ్డ. అంత తీసిండు, పెట్టిండు, చంపిండు నా బిడ్డని. ముర్రో తర్వాత ఫోన్ చేసిన, మొన్న పొద్దుకే ఫోన్ చేయలేను బిడ్డ. నా సౌందర్య, నా మనరాలు పేరు సౌందర్య కూర్చోబెట్టుకున్నా బిడ్డ. నీ బిడ్డ ఎట్లున్నదంటే బిడ్డ, నీ ఆట పాటలాడుతుంది కాదు బిడ్డ. బాబు గట్టెట్లందన బిడ్డ. ఆ ఫోన్ వస్తుంది, ఆయన వస్తాను కలిసి చేసింది బిడ్డ. మళ్ళీ వచ్చినాక ఫోన్ చేసింది నా బిడ్డ. మళ్ళా బగి అన్నది కాదు బిడ్డ. నా బిడ్డ ఏందో ఇట్లా అంటున్నా బిడ్డ. నన్ను గడిగా తెలుస్తానన్నది బిడ్డ. నేనట్టే సంబరంగా ఉంటాను నా బిడ్డ అనుకున్నా కాదు బిడ్డ. నా బిడ్డని చేసిండు బిడ్డ. నా బిడ్డ. అన్నగారు మనతో ఉన్నారు. ఒక్కగానొక చెల్లె, ఎంతో గారాభంగా పెంచుకొని ఒక అయ్య ఇంటికి ఇచ్చాను. ఇన్ని రోజుల తర్వాతనైనా ఆమె కడుపులో ఒక కాయ కాసింది, ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అంత సంతోషంగా ఉన్న మూమెంట్లో మా చెల్లి ఇలా చేసుకుంటుందని నేను ఊహించలేదని ఆయన బాధపడుతున్నాడు.
ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. మాకు ఏమైంది చెప్పలే. మొన్నే బర్త్డే చేసింది. ఏడితే అన్న బంగారం పెట్టుబడి తులం బంగారం కొంటే బట్టలు ప్రైజ్ 20,000 ఇచ్చిన కనీసం నాకు ఏమైందని చెప్పిన. 2 రోజుల ముందర ఫోన్ చేసి నాకు రూపాయలు అలాంటి ఇస్తున్నా అని చెప్పిన. నాకు కనీసం ఏమైనా లేదని చెప్పలే. ఏం చెప్పలే. ఫోన్ కూడా ఏమైనా లేదనుకున్నా. నాకు ఒక్క మాట చెప్పలే. నాకు బాగా కొట్టినా చెప్పలే, తిట్టినా చెప్పలే, ఏమైనా చెప్పలే. ఏనాడు ఒక్కరోజు కూడా నాకు అవ్వలేక సాగింది. అవ్వలేక సాగింది. మా అమ్మ మంచిగా లేకపోతే మమ్మల్ని అందరూ రాదు కలిసి పోలే అన్నా. చెప్పలే, ఏం చెప్పలే. నాకు ఏదైనా చెప్తే చెప్తా కానీ చెప్పకుండా చేయకుండా ఇట్లా ఎందుకు చేసుకున్నది కూడా నాకు తెలియదు. కోడలు అనుకోని మొగాళ్ళు ఉండే. లాస్య భర్త పరశురాములు మనతో ఉన్నారు. ఆ రోజు ఏం జరిగింది, ఏమైనా గొడవ అట్లాంటిది ఏమైనా జరిగిందా, అసలు వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంది వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి పరశురాములు గారు, మీ భార్య ఈ విధంగా చేసుకోవడానికి కారణం ఏంది, ఇంత హఠాత్ నిర్ణయానికి? మేము 8 సంవత్సరాలు పెళ్ళయింది. మంచిగానే కలిసి బతికినాం, వేరుగానే బతుకుతున్నాం. మా అమ్మ నాన్న నాతోనే ఉంటారు. చిన్న చిన్న గొడవలకు ఆమె మనస్తార్థం చెందింది. ఇన్ని సంవత్సరాలు సర్దుకపోయినాం. ఆమె అన్న కూడా మా అమ్మ నాన్న చిన్న చిన్న బాధలకే లోపల పెట్టుకొని ఈ విధంగా జరిగింది. నాకు కూడా ఏం చెప్పలేదు. నైట్ చెప్పింది. చెప్తే చిన్నదే విషయం కదా, సర్దుకపోవాలి, ఊడ్చే కాడ పిల్లలను తీసుకునే కాడ నువ్వు ఉన్నప్పుడే కొడుకున్నప్పుడే నాకు ఇస్తుర్రు, మా కోడలు ఇస్తలేదని చిన్న చిన్న మనస్తార్థాలు పెట్టుకోవడం, వాళ్ళు మాట్లాడుకోవడం. నేను పొద్దున 5 గంటలకు వ్యవసాయం చేస్తా, పోయినా 9 గంటలకు వచ్చేవారు వాళ్ళు వెళ్ళి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. కుటుంబంలో చిన్నపాటి గొడవలు అనేటివి సహజం. వాస్తవానికి అక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలియదు. ముక్కు పచ్చలారని ఒక 14 నెలల పసిపాప, ఆ పాపను మంచంపై పడుకోబెట్టి ఆ తల్లి ఎట్లాంటి అగత్యానికి ఒడిగట్టడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చింది. అలాగే వారి యొక్క అత్తగారి కుటుంబానికి కూడా ఈ విషయం ఇబ్బందికరమైన పరిస్థితే. ఆ పసిగుడ్డు, ఆ తల్లి అనేది కూడా తెలియకుండా పాపం ఆ పసిగుడ్డు ఉన్న పరిస్థితి ఉంది. ఇకనైనా ఇట్లాంటి క్షణిక ఆవేశాలకు లోను కాకుండా మన సమస్యలు వచ్చినప్పుడు కుటుంబ సభ్యులకు చెప్పుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ శేఖర్తో శ్రీధర్, సుమన్ టీవీ. అత్తనే అబ్బాయి అత్తనే అన్నది. ఏనాడు ఒక్కరోజు కూడా నాకు అవ్వలేక సాగింది. అమ్మ నాన్న చిన్న చిన్న బాధలకే లోపల పెట్టుకొని ఈ విధంగా జరిగింది.